ప్రేరేపించబడుతున్నాయి. ఆయన మీద తిరుగుబాటు చేసే విధంగా మీ హృదయాలు ఏం చేయబడుతున్నాయి? ప్రేరేపించబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మీరు అనుకుంటూ ఉండొచ్చు, ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఏ హృదయం ఉందో నాకైతే తెలియదు. హల్లెలూయా. అంటే పరిపూర్ణంగా మీ మనస్సాక్షి ఏంటో నాకు తెలియదు. లేటుగా రావటానికి, ఇష్టం వచ్చినట్లు దేవునితో గడపటానికి, భయం లేకుండా బ్రతకటానికి మీ మనస్సాక్షి ఏంటో నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, అదేంటంటే మీలో దేవుని మీద తిరుగుబాటు చేసే ఒక ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది. అది మిమ్మల్ని ఏం చేస్తుందంటే ప్రార్థన విషయంలో లెక్క చేయకుండా, ఆత్మీయత విషయంలో లెక్క చేయకుండా, ప్రియ దేవుని బిడ్డల లోబడే విషయంలో లెక్క చేయకుండా అది మిమ్మల్ని ఎలా చేస్తుందంటే దేవుని మీద తిరుగుబాటు చేసేటట్లు చేస్తుంది. అందుకనే ఈరోజు మనం ఒకవేళ మందిరానికి వచ్చినప్పటికీ మన జీవితాలు చాలా వరకు ఎలా ఉన్నాయంటే దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా ఉన్నాయి. ఇటు చూడండి ఎలా ఉన్నాయమ్మా, దేవుని మీద. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగైతే అంటే ఏదో ఒక రకంగా, హల్లెలూయా, కొంచెం గట్టి చెప్పండి, ఏదో ఒక రకంగా ఈరోజు ఇక్కడ కూర్చున్న అనేకులము దేవుని కోసం ప్రేరేపించబడేదానికంటే దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపించబడటమే ఎక్కువైపోయింది. దేవుని బిడ్డలారా, అట్టి స్థితి మనుషుడికి మాత్రం కూడా మంచిది. ఈరోజు చాలా మంది ఆ విధంగా ప్రేరేపించబడతా ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 7వ వచనములో, భూమి యొక్కయు ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను, నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండి జనములు దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవత